వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్రావణి. బడ్జెట్ న్యూస్ రాగానే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే భారీగా తగ్గొచ్చేసాయి. సో గోల్డ్ వచ్చేసి 1,40,000 చిల్లరైతే ఉంది. అలాగే వెండి ధర కూడా 2,60,000 అయితే ఉంది. మరి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా మాట్లాడడానికి మనతో నిహాల్ గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, బడ్జెట్ న్యూస్ రాగానే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే భారీగా తగ్గాయి. గోల్డ్ వచ్చేసి 1,43,000 చేంజ్ ఉంది. అలాగే సిల్వర్ కూడా 2,60,000 చేంజెసే ఉంది. మరి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజులు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇప్పుడు బడ్జెట్ రాకముందు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేది బీభత్సమైన తగ్గిన సిచ్యువేషన్ మనందరం చూసాం. సో ఇప్పుడు యూజువల్లీ మనం చూసుకున్నట్లయితే సిల్వర్ వచ్చేసి దగ్గర దగ్గర 4 lakhs పైనే వెళ్ళింది. సో లాస్ట్ ఒక 3-4 days నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అంటే సిల్వర్లో వాలటాలిటీ ఎక్కువ ఉన్నది. చాలామంది గతంలో నేను చాలాసార్లు చెప్పాను, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త, దాని మీద వాలటాలిటీ ఎక్కువ ఉండిద్ది. ఎవరైనా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా మీకు కొంచెం ప్రాఫిట్ అయినా మీకు అక్కడ కనిపిస్తే వెంటనే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని అప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. సో సిల్వర్ అండ్ గోల్డ్ అనేది లాస్ట్ 3-4 days నుంచి తగ్గుకుంటానే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే గోల్డ్ వచ్చేసి దగ్గర దగ్గర 1,70,000 చేంజ్ వరకు అక్కడక్కడ ఉండే. సో అక్కడ నుంచి తగ్గుతా ఇప్పుడు 1,43,000 సంథింగ్ అక్కడ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. సో గతంలో మేము చాలాసార్లు చెప్పాం, ఏదైతే మీరు ఆర్నమెంట్స్ చెప్పించి నగలుగానే ఏమైనా మీరు చెప్పించాలనుకుంటుంటే సో మీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో అంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే మీకు నగలు అనేది మీకు యూజ్ ఉంటే, లేకపోతే మీకు గోల్డ్ మీద మీకు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూసుకున్నట్లయితే మీరు ఈటీఎఫ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మేము గతం నుంచి మేము చెప్పుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు గోల్డ్ గురించి మనం వచ్చినట్లయితే గోల్డ్ అనేది ఒక ర్యాలీ వస్తుంది. ఒక బస్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న బస్సుని చేస్ చేయాలంటే కింద పడతాం. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఎవరైతే 2005 నుంచి ఎవరైతే గోల్డ్ ఈటీఎఫ్ కానీ అక్కడ పట్టుకొని హోల్డ్ ఆన్ చేసుకుని అవుతారో వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది కోటీశ్వర్లు ఈజీ అవుతారు. ఎందుకంటే సో ఇప్పుడు అంటే లాస్ట్ 1,70,000 అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్న వాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు గోల్డ్ మీరు చూసుకున్నట్లయితే విపరీతంగా పాజిటివ్ సిచ్యువేషన్స్లో మనం అందరూ చూసాం. అదే సిల్వర్ కూడా అదే టైప్ ఆఫ్ ర్యాలీ అనేది మాకు అక్కడ కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్ న్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు బడ్జెట్ న్యూస్ ఏదైతే ఇండియన్ ఎకానమీని స్టేబుల్ చేసే విధంగా మన అందరూ కనిపిస్తుంది. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది అక్కడ తగ్గడం కాదు, ఎంతో కొంత తగ్గడం అనేది కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. సో తగ్గితే ఇంకొంచెం తగ్గొచ్చేమో. సో దాని తర్వాత గోల్డ్ కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉండేదో మనందరూ చెప్పలేం. ఎంతో కొంచెం అటు ఇటు తగ్గడం, ఒకసారి గోల్డ్ పెరిగితే తగ్గుతుంది, కాకపోతే కొంచెం వరకే తగ్గుతుంది. మరి విపరీతంగా సిల్వర్ లాగా వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండదు. అండ్ నెక్స్ట్ గోల్డ్ మళ్ళీ పెరిగే అవకాశం ఎప్పుడు ఉన్నది, ఇప్పుడైతే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడు పెరిగే అవకాశం ఉందంటే ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి. సో అది సిచ్యువేషన్ ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ యూఎస్ తీసుకొచ్చింది, రష్యా యుక్రెయిన్ వార్ కానీ, అమెరికా ఇరాన్ కానీ. సో ఇలాంటి అన్సర్టనిటీస్ ఉండడం వల్ల సో అక్కడ ఏమన్నా డ్యామేజెస్ కానీ అక్కడ ఏమైనా ఇష్యూ మళ్ళీ రైజ్ అయితే సో మళ్ళీ గోల్డ్ అనేది డిమాండ్ అనేది మళ్ళీ పెరగవచ్చు. సో ఇప్పుడు గ్లోబల్ ఫ్యాక్టర్లో ఏదైతే గ్లోబల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో సో వాళ్ళందరూ గోల్డ్స్ అనేది కొంటున్నారు. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్స్ కూడా గోల్డ్ అనేది రిజర్వ్ పెట్టుకుంటుంది. అది ఎంత శాతం పెరుగుతుందో ఒక ఫ్లాట్ లాస్ట్ ఇయర్ ఎంతైతే రిజర్వ్స్ పెట్టుకుందో సో ఇప్పుడు కూడా అదే శాతం రిజర్వ్స్ పెంచుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మరి ఒక 1-2% అనేది పెంచరు. ఏదైతే వాళ్ళు అమౌంట్ ఆఫ్ గోల్డ్ కొంటున్నారో సో అదే లెవెల్లో ఇప్పుడు కొంటున్నారు. సో ఇప్పుడు రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది గోల్డ్లో. సో ఇప్పుడు 1,43,000 దగ్గర ఉంది. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూస్తున్నారైతే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని లాంగ్ రన్లో హోల్డ్ ఆన్ చేసుకోవాలి. వాళ్ళు ఒక 5 years కానీ 7 years కానీ హోల్డ్ ఆన్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఏదైతే 2 months or 3 months చేసుకున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో 2-3 monthsలో వాళ్ళు ఏమైనా చూస్తున్నట్లయితే ఒక 20,000-30,000 మాత్రమే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంతకు మించి ఏది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల ఏదైనా ఇష్యూ అయినా కానీ గోల్డ్ రేట్ కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు డాలర్ యూజెస్ని తగ్గించి దానికి రిజర్వ్గా ఇప్పుడు గోల్డ్ రూపంలో దాన్ని పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ తగ్గుతుందో లేదో తెలియదు. సో మీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటే మీ డబ్బులో ఏదైతే ఒక 20% కానీ 15% కానీ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూసుకున్నట్లయితే ఈటీఎఫ్ మీద మీరు మెల్లగా తీసుకుంటూ వెళ్ళండి. లేదు మీరు ఆర్నమెంట్స్ కొనుక్కోవాలంటే సో మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా కానీ ఆర్నమెంట్స్ కొనుక్కునేదే. సో ఇప్పుడు మెల్లగా మీరు ఆర్నమెంట్స్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్, సోషల్ పోస్ట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ.